ఈ రాష్ట్రంలో ఒక్కడున్నాడు కనుక అందరికన్నా హైయెస్ట్ జనాభా ఉంది మా ముద్రాజులు కనుక కంపల్సరీ ఇవాళ ఇచ్చిర్రు. మరి ఈ బట్టలు ఉతకటోళ్ళు, గడ్డం గీసేటోళ్ళు, కలు గీసేటోళ్ళు, మరి వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా, చేపలు పట్టేళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు అందరూ కూడా ముఖ్యమంత్రులు అయింది, ప్రభుత్వాలు ఏర్పాటైంది. వాళ్ళ ఓట్లతో గెలిచినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది బాధ్యత ఇంకా ఎక్కువ ఇవ్వాలా, ఇంకా మిగిలిపోయిన 3 కూడా ఇవ్వాలా, ఆ 3 మంత్రి పదవులు కూడా ఇవ్వాలా ఖాళీగా ఉన్నటువంటివి. ఇచ్చినటువంటి మంత్రి గారు ఆదర్శ్ గారి గారు డబ్బులు లేవు, ఏం లేవు, ఆ శాఖ ఎందుకు ఇచ్చారు, అదృష్టమా దురదృష్టమా మాకు గెలుస్తుంది అన్నాడు. అన్నప్పుడు ఇమ్మీడియట్ పిలిచి రెవెన్యూ శాఖ ఇవ్వండి, ఆ రెవెన్యూ శాఖ ఇవ్వండి. ఆ రెవెన్యూ శాఖ కరెక్ట్ నడుస్తలేదని సొంత 5 మంది ఎమ్మెల్యే మన జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో కోట్ల కూడా కేసు వేసారు. ఎవరైనా గవర్నమెంట్కు రిప్రజెంటేటివ్ ఇస్తారు, సొంతం గవర్నమెంట్లో ఇక అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి మరి ఏమైందని. మరి కేసు వేసి ఆ కేసు ఏమైంది, కాంప్రమైజ్ అయిందా లేకపోతే ముందుకు పోతుందా, దాన్ని ఎవరు మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ మా ఎమ్మెల్యేలు బెదిరించారు, కాంప్రమైజ్ చేయించారా, వాళ్ళైతే కాంప్రమైజ్ గారు, అందులో 2-3 అయితే కాంప్రమైజ్ గారు. మీ ఎమ్మెల్యే పోయినా పర్లేదు కానీ మేమైతే కాంప్రమైజ్ అయినట్టు ఉండరు వాళ్ళు. మరి ఎవరైనా సొంత ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద కేసు వేసినప్పుడు 100,000 కోట్ల రూపాయలు తారుమారైందన్నప్పుడు మరి దాని మీద లేదు, ఇమ్మీడియట్గా ఆ శాఖను సొంత మంత్రి ఇట్లా వేస్తారని చెప్పి ఇచ్చారు వాళ్ళు బహిరంగంగా. ఢిల్లీలో కూడా కాంప్లైంట్ ఇచ్చారు, మీకు కూడా తెలుసు అది. మరి ఇమ్మీడియట్గా ఢిల్లీలో కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయనకు మత్స్యశాఖ ఇచ్చి, మరి ఆ మత్స్యశాఖ ఇచ్చినందుకు రెవెన్యూ శాఖ ఇస్తే బ్రహ్మాండం చేస్తాడు ఆయన. చూడండి మీరు చేస్తాడా ఇచ్చి చూడండి, సంవత్సరం ఇన్ని కాంప్లైంట్లు ఉంటాయా, ఇన్ని అగ్రిమెంట్లు ఉంటాయా, ఇన్ని బెదిరింపులు ఉంటాయా చూడండి. ఉద్యోగుల ఎవరు ఇవ్వట్లేదు. ఈరోజు మేము ఒక ముఖ్యమంత్రిగా జిల్లా వ్యక్తి ఉండి మా జిల్లా వేసినంటే ఇప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎవరు చేసినట్లా, ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినటువంటి మీరు చేసిరా, మేము చేసినాయి కదా. అసలు మీరు వచ్చిన తర్వాత ఏం చేసి చెప్పండి, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఏం ఖర్చు పెట్టింది చెప్పండి. 90% కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లను, పంపులు కూడా ఉన్నాయి రెడీగా, కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి, పెట్టిన మోటార్లు ఉన్నాయి, జస్ట్ ఆన్ చేయాలంతే. మీరు ఇప్పుడు రివ్యూ చేయండి, ఎందుకు ఆన్ అవుతలేవు. కరెంటు బిల్లు కట్టనందుకు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు వీకేసారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మోటార్లు. కరెంటు రైలు వీకినందుకు ఆన్ చేస్తలేదు. మీరు కనీసం బిల్లు కట్టి ఆన్ చేయండి, మోటార్లు ఆన్ చేస్తే అన్ని 5 రిజర్వాయర్లన్నీ నిండుతాయి. మీరు ఒక్క కాలువ ఇవ్వకపోతుంది, కనీసం పంపులు ఆన్ చేయకపోతుంది. మీరు అంత పెద్ద సభలో మీరు నల్లమల పులి అన్నారు, పులిలాగా కొట్లాడు, పులిలాగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు ప్లీజ్ 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 అంటే తెలంగాణ పరువు పోతుందా పోదా చెప్పండి, మీరు పోతా అడుక్కోలేదండి, అబద్ధాలు చెప్పలేదండి. బనకచెర్ల ఇష్యూ రాలేదన్నారు, అక్కడ బనకచెర్ల టాపికే రాలేదు. ముఖ్యమంత్రి మన సిఆర్ పటేల్ కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర మీటింగ్ అయినప్పుడు ఇద్దరం ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నామన్నారు. మంచిగా మాట్లాడుకోండి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మంచిగా మాట్లాడుకోవడం సంతోషమే, మేమేం దానికి వ్యతిరేకం కాదు. కానీ బనకచెర్ల ఇష్యూ రాలేదన్నారు కదా, మరి ఇమ్మీడియట్గా నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ మంత్రి బనకచెర్ల కట్టి తీర్థం మొత్తం చర్చ జరిగిందే బనకచెర్ల మీద అని చెప్పిండు. మరి బనకచెర్ల మీద చర్చ జరిగిందని నిమ్మల రామనాయుడు అన్నప్పుడు మరి ఆయన బంక తీయాలి కదా, అడగాలి కదా, ఏం సంగతి నువ్వు బనకచెర్ల ఇష్యూ రాని ఎట్లా మాట్లాడినావు అని అడగాలి కదా ఆ మంత్రి గారిని. మరి ఆయన లేనిది ఆయన ఎట్లా అంటాడు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అనుమానం వస్తలేదు తెలంగాణ ప్రజలకు. అరే ఏం చర్చలు లేదన్నాడు మంత్రి, ఏమో కట్టి తీర్తా అన్నాడు. అరే ఏమో లోపల ఏం జరుగుతుంది అనుకోరా, అనుమానాలు రావా? ఇవాళ మీరే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా, ఇచ్చేవాళ్ళ? కాంగ్రెస్ ఇవ్వచ్చు, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మద్దతు తెలిపొచ్చు, సుష్మా స్వరాజ్ గారు తెలిపొచ్చు, చాలామంది ఉన్నారు, 33 పార్టీలు. మేము దానికి కాదనిలే, అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్ గారు చెప్పిండు, అసెంబ్లీ సాక్షి రాజశేఖర రెడ్డి గారిని కూడా పొగిడిండు, గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ చేసిందని చెప్పి. సోనియా గాంధీ గారు కూడా చెప్పారు, కలిసి వచ్చారు. కానీ మీరు కూడా అన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని. మరి తెచ్చిన తెలంగాణ ఆయన తెచ్చినందుకే ఇలా మీరు ముఖ్యమంత్రి అయినరు.
తెలంగాణ వచ్చినందుకే అన్ని పార్టీలకు అధ్యక్షులు అయినరు. తెలంగాణ వచ్చినందుకే ప్రపంచ పటంలో దేశ పటంలో తెలంగాణకు మార్క్ వచ్చింది. తెలంగాణ ప్రతిష్టను పెంచి లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి పేద ప్రజలకు దేవుడైనటువంటి కేసీఆర్ దయ్యమైండు. తెలంగాణకు అడ్డుకున్న ఆయన దేవుడైపోయాడు. ఇదేమన్నా న్యాయమా చెప్పండి? మేము ఊడియం రాస్తే వచ్చేటివి ఇవన్నీ. పాలమూరులో మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటివి. మరి నీళ్లు మంచిగా అవుతున్నారు. కృష్ణానది నీళ్ళు తాగుతున్నారు. కృష్ణానది ఒడ్డున్నే నీళ్ళు తాగుకుంది. కృష్ణానది ఒడ్డున్నే బోరింగ్ పెట్టుకొని తాగుతుంది. నీళ్ళు పోతుండే సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ముఖ్య నీళ్ళు మాకు రాకుండా సేను కూడా వారకుండే. ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఉందో. 10 ఏళ్లలో మీరు ఏ ఊళ్ళో అడగండి రైతుని, ఏ రైతు బిడ్డనే అడగండి. 10 ఏళ్లలో బాగున్నారా? తెలంగాణ రాకముందు బాగున్నారా? మరి ఈ 2 నెలల్లో బాగున్నారా? మీరు ఏ ఊర్లో చర్చ పెట్టినా ఆ ఊరికి మేము వస్తాం, ఇద్దరం వస్తాం, మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అందరూ వస్తాం. ఒక్క ఊర్లో మీరున్నంగా రైతులకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పండి. మేమిద్దరం అందరం కూడా రాజకీయంగా వదులుకొని మీకే వదిలిపెడతాం. ఉండండి మీరు మళ్ళా 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఉండండి. మేమేం మంచి పని చేయలేనట్లు కంటికి రెప్పగా కాపాడుకున్నాం. మహబూబ్నగర్ జిల్లా మేము నిద్రలు పోకుండా కాపాడుకున్నాం. మేము వర్షాలు పడుతున్నాయంటే నీళ్ళు వస్తున్నాయి జ్వరాల కంటే నిండక ముందు ఎదురు చూసేది. మేము పోటీలో పడి నింపుకునేది కాళ్ళు, మన చెరువులు గిరువులు అన్నీ కూడా. నీళ్ళు వస్తున్నాయంటే పండుగలు చేసుకునేది. మేము పూలు చల్లి టెంకాయ కొట్టి మా రైతులు బాగుపడతారని. హైదరాబాద్ బొంబాయి రైతులు వాపసు వస్తుంటే సంతోషపడ్డా. ఊర్లలోకి వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకుంటే పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే అయ్యా మళ్ళీ బతికిపోతుందిరా, ఎందుకంటే బతికించిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ వచ్చిండ్రు, బతికిస్తారు, ఊరిని బతికిస్తారు అని చెప్పి. ఇలా మేమేమి చేయనట్లు జిల్లాకు మీరే చేసినట్లు. ఇలా మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు పైసలు ఏమో పని చేయలేదు, ఒక ప్రాజెక్టు చేయలేదు, కొత్త ప్రాజెక్ట్ ఏం చేయలేదు. ఈ రోజు వరకు కూడా జిల్లా జరుగుతున్నాయి, రోడ్లు పనులు అవుతున్నాయి, ఇంకేమైనా పనులు అవుతున్నాయి అంటే మాహంలో శాంక్షన్ చేసినట్టువే. ఇవాళ వనపర్తిలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ మహబూబ్నగర్లో కానీ ఇవాళ రోడ్లు పడుతున్నాయంటే మేము శాంక్షన్ చేసిపోయిన 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చేస్తున్నారు. ఇలా జరుగుతున్న బైపాస్ రోడ్లు కానీ ఇంకా రోడ్లు విస్తారు, ఇంకా అన్నీ కూడా కొత్తగా వేసింది ఏం లేదు. చేసిన వాళ్ళని ఎప్పుడు తిట్టి అబద్ధాలు మాట్లాడి వచ్చిర్రు. ఇంకా అబద్ధాలా?